నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. నాయకుడు అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని, ఒక మాట చెబితే ఖచ్చితంగా చేసి తీరుతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబుకి ఓటేయడం అంటే మళ్లీ మోసపోవటమేనని తేల్చి చెప్పారు ఆయన. ఈ మేరకు ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలోని కొండపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది, 5 ఏళ్ల పాటు ప్రజల రక్తం తాగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తుల్ని నిర్ణయించేది. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్ట్, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది చూడాలని సీఎం జగన్ సూచించారు. విలేజ్ వార్డు క్లినిక్లు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడును ఈరోజు గ్రామంలో జగన్లా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈరోజు గ్రామానికి ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామాల్లో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు నేడుతో గవర్నమెంట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా 4 కొత్త సీపోర్ట్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసావా? మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్. ఏపీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీల కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు కూటమి మేనిఫెస్టోలో ప్రధానంగా మెగా డిఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం ద్వారా ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి, వాలంటీర్లకు గౌరవ వేతనం, నెలకి 10,000, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలు ఉన్నాయి. అప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా,
వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. బీజేపీ చేరికతో టీడీపీ జనసేనకు ముస్లిం మైనార్టీ వర్గాలు దూరం అవుతున్నాయి. దశాబ్దాల పాటు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ముస్లిం నేతలు తాజా రాజకీయ పరిణామాలతో పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. బీజేపీ మతతత్వ పార్టీగా ముస్లిం నేతలు అభివర్ణిస్తూ వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ మేరకు నల్లచెరువు 22వ లైన్ లో టీడీపీ సీనియర్ నాయకులు జాఫర్ తో పాటు పలువురు ముస్లిం నేతలు 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ హాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు ఎమ్మెల్యే మద్దాలిగిరి వైసీపీ నాయకులు విడుదల గోపి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మద్దాలిగిరి కాజా మొహిద్దీన్ జాఫర్ మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే మత విద్వేషాలతో పాటు ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లౌకికవాద మనుగడకి ప్రమాదం పొంచి ఉందని తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈరోజు మరి సోదరుడు జాఫర్ గారు మరి పార్టీలోకి రావడం నిజంగా ఒక పెద్ద శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో నాలుగా తెలుగుదేశంలో మరి ఉంటూ మరి ఈరోజు అక్కడ ఉన్న విధి విధానాలు నచ్చక, అలాగే వాళ్ళు తీసుకుంటున్న ముఖ్యంగా మైనార్టీల పట్ల కానివ్వండి, ఎస్సీ సోదరుల పట్ల కానీ, దళితుల పట్ల కానివ్వండి, ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో వారి మీద వాళ్ళు చూపిస్తున్న కపట ప్రేమని చూసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా చేసిన పనులు మరి చూసి ఈరోజు ఈ పార్టీలోకి రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం. అలాగే ఈరోజు నేను అందరికీ చెప్పుకుంటున్నాను, మరి అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే బీజేపీ, మరి 3 త్రయం ఈరోజు ఇలాంటి ప్రమాదకరమైన భాషను మాట్లాడుతున్నా మనం చూస్తాము. ముఖ్యంగా మరి మైనార్టీస్కున్న రిజర్వేషన్లు మేము తొలగిస్తాం, అలాగే కామన్ సివిల్ కోడ్ లాంటి ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఉన్న జనాభాలో వాస్తవంగా పోల్చుకుంటే మైనార్టీల్లో నాకు తెలిసి 99% రేషన్ కార్డు కలిగి ఉండాలి. 99% ఉంటారు. రాష్ట్రంలో 87% రేషన్ కార్డులు ఉంటాయి. దాంట్లో 98 నుండి 99% గ్యారంటీగా మైనార్టీ వర్గాలు ఉంటాయి. ఇలాంటి వర్గాల్ని పైకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రిజర్వేషన్ సపోర్ట్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇలాంటి వాటిని కూడా ఈరోజు బీజేపీ, మరి బీజేపీ గురించి మీకు స్పెషల్గా చెప్పే పని లేదు. ఎక్కడైతే కులాలకి మతాలకి చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే మనస్తత్వం బీజేపీ. ఇవాళ దాకా మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం వైపు వచ్చినా కూడా సరిగ్గా చూడలేదు. కానీ ఇవాళ బలంగా తెలుగుదేశం లాంటి వాటిలో మళ్ళా పొత్తు పెట్టుకొని, జనసేన పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మరి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనుక ఏదైనా కొద్దిగా తేడా పడినా రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళకి కానివ్వండి, ఇక్కడ మత ఘర్షణలు కానివ్వండి, దేశంలో ఈ రాష్ట్రంలో పెరిగిపోవటం అనేది సహజమైపోతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కర్ణాటక కానివ్వండి, సౌత్లో కర్ణాటకే చూద్దాం. ఒక చిన్న ఈరోజు 20వ డివిజన్కి సంబంధించి టీడీపీ నాయకులు వైసీపీ కండువా కప్పుకొని మా పార్టీలో చేరడం జరిగింది. అది కూడా టీడీపీలో కరుడు కట్టిన నాయకులు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక, ఆ పార్టీలో మైనార్టీలు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వాళ్ళు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అది వాళ్ళ జాఫర్ 20వ డివిజన్ నుంచి రావడం జరిగింది. జాఫర్ ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అందరు పార్టీ టీడీపీ కార్యకర్తలు అందరినీ తీసుకుని వచ్చి జాయిన్ చేసుకొని ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది 20వ వార్డులో. ఇదే ముందు ముందు కొనసాగుతుంది. నల్ల చెరువు ఏరియా మా ఏరియా కాబట్టి చెప్తున్నా, మా ఏరియాలో టీడీపీ వాళ్ళందరూ కూడా మా తీర్థం పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు. అందరు వస్తున్నాం, అందరు తీసుకుంటాం. మా రజనమ్మని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా 2019లో ఏదైతే ఎన్డీఏతో పొత్తు వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చేసి నేను సెక్యులర్ ముఖ్యమంత్రిని, నేను సెక్యులర్ పరిపాలన నేను ఈ రాష్ట్రానికి అందిస్తాను, బీజేపీ చోర్ బీజేపీ అని చెప్పి అపవాదాలు ఎన్నెన్నో మోడీ గారితో అపవాదాలు వేసి 2019లో మాకు కళ్ళబోటి మాటలు చెప్పి నమ్మించి చేసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని సెక్యులర్ ఒక సీఎం అంటే ఒక సెక్యులర్ సీఎం అంటే ఇతనే అని చెప్పి మేము నమ్మి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నేను పార్టీలో చేరటం జరిగింది.
దాని తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత ప్రతిపక్షంలో వచ్చారు. దాని తర్వాత మేము ఎన్నో సమాచారంలో మైనార్టీ సమస్యల గురించి మాట్లాడాము, ఎన్నో చేశాము. మీరేం బాధపడవాకండి, నేను మీకు తోడు వెంట నీడ నేనే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం అంటే చంద్రబాబు నాయుడు అంటే ముస్లిం అన్నట్టు కళ్ళబుల్లి మాటలు మాకు ఎన్నో చెప్పారు. మేము అదే విధంగా నమ్ముకుంటూ వచ్చాం. ఈరోజు 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆయన జెండాలు వేరు కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మా జెండాలు వేరు కాదు, నేను బీజేపీలో కలవలేదు. అక్రమ లిక్కర్ మాఫియా గుట్టును గుంటూరు జిల్లా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు. సుమారు 8,03,376 రూపాయల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి అమ్ముతున్న ముఠ ఆట కట్టించారు. 6,376 సీసాల మద్యంతో పాటు మినీ ట్రక్ ను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో 2 నిందితులు అరెస్టు కాగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని నిందితులు సెబ్ అధికారులకి హాజరుపరిచారు. ఈ మేరకు సెబ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తూ సెబ్ అధికారులకు పట్టుబడిన వైనాన్ని గుర్తించారు. ఈ కేసులో గుంటూరు నగరానికి చెందిన రామ్మోహన్ రావు, గొలుసు శ్రీనివాసరావును అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. జనరల్ ఎలక్షన్ సందర్భంగా మద్యం నియంత్రణతో పాటు లిక్కర్ రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టామని తెలియజేశారు. అక్రమంగా లిక్కర్ అమ్మితే రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సెబ్ అధికారుల్ని ఆయన అభినందించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు జిల్లా మరి ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దూడే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్ సైడ్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ లొకేషన్ అయితే ఆనందవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లైలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సీఎం జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూములిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసివేశారు? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగా ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని షర్మిల లేఖలో పేర్కొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా క్రోసూరు మండల కేంద్రంలో తాజాగా గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమం నిర్వహించారు. విధి విధానాల ప్రచారాన్ని నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక యువకులు, మహిళలు, పార్టీ అభిమానులు భాష్యం ప్రవీణ్ కి ఘన స్వాగతం పలికారు. రెవెన్యూతో పాటు గత 5 ఏళ్లుగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ తన ప్రచారాన్ని కొనసాగించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. నగర వాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని ప్రకటించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్లీన్ సిటీగా
గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలియజేశారు. స్థానిక 23 డివిజన్ గాజులవారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన మాధవి స్థానికంగా నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రైల్వే పట్టాల పక్కన నివసించే వారికి మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రార్థన మందిరాలను ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. 3వ వార్డులో గాజులవారి వీధిలో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ దాదాపుగా 300 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ట్రాక్ పక్కగా ఉంది. అయితే చాలా ఇరుకైన సందులు కనపడతా ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఒక వాహనం రాలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎంతో ఇబ్బందికరమైన విషయంగా ఉంది. ఏ కార్ రావాలన్నా లేదంటే స్కూటర్ రావాలన్నా కూడా అంత ఇరుకు సందుగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని విస్తీర్ణ కోసం అడుగుతూ ఉన్నారండి. ఖచ్చితంగా నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పి ఇక్కడ ప్రజలు స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చాను. అలాగే చిన్న ప్రార్థనా మందిరాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ శుక్రవారం వస్తే ఇక్కడ మహిళలు ఉర్దూ స్కూళ్ళు లాంటి ఏమీ లేవు, పిల్లలు చదువుకోవడానికి కూడా అని అడిగారు. కంపల్సరీగా మన ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద కూడా దృష్టి పెట్టి నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ స్థానికంగా హామీ ఇస్తూ, అలాగే యథావిధిగా మిగతా డివిజన్లో ఉన్న రీతిని ఇక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, కరెంటు వ్యవస్థ బాగాలేదు, అంటే స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. మరి ఇక్కడ ట్రాక్ పక్కగా ఉన్న గోడకి అక్కడక్కడ గోడ పడిపోవడం వల్ల పిల్లలు అర్ధరాత్రి వెళ్ళి అంటే లైట్ లేక అటు ఇటు తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ట్రాక్ పక్కనే ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. దీని మీద దృష్టి పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ వల్ల కావచ్చు, లేదా అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం వల్ల కావచ్చు, ఎన్నో రకాలైన క్రిమి కీటకాలు పాములు వచ్చే పరిస్థితి, ఇళ్లల్లోకి అంటి పెట్టుకొని ఉన్న ఇళ్లల్లోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటి పరిష్కార దిశగా ప్రభుత్వం వచ్చి రాగానే మా పనితీరు ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా మా వెనకాలందరూ కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా మా వెంట నడుస్తూ ఈరోజు ప్రచారానికి మాకు సహకరిస్తూ ఉన్నారు. గడప గడప తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి పరిష్కార 3వ డివిజన్ షేక్ ఖాసిం సైదా పార్లమెంట్ కార్యవర్గ కార్యదర్శి, 23వ డివిజన్ మైనార్టీ వార్డు ప్రచారం జరుగుతుంది. గల్లా మాధవి గారికి, పెనసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటేసి ప్రార్థన కోరుతున్నాం. దీంట్లో ఈ వార్డుల సమస్యలు ఏంటంటే మెయిన్ ఆ రోడ్డు సమస్య ఉంది. అన్ఎక్స్పెక్ట్గా ఏదన్నా జరిగినా, ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోయినా అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేకుండా ఉంది. దానివల్ల ఈ రోడ్డుకి కొద్దిగా రోడ్డు ఎక్స్టెండ్ చేసి మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. వీధి ఇండస్ట్రియల్ లైట్లు కూడా వేయమంటే వారానికి చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా రాని దుర్పరిస్థితిలో ఉన్నాం. దీనికి గురించి ఈ బాధలు తట్టుకోలేక మేము గల్లా మాధవి గారికి చెప్పుకున్నాము. మాధవి గారు హామీ ఇచ్చారు, తక్షణమే ఇది మార్పిస్తానని చేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వ్యాపారులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో వ్యాపారులు కూడా భాగస్వాములు కావచ్చని తెలిపారు. ఈ మేరకు గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13వ తేదీన ఎలక్షన్ నేపథ్యంలో కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలిపారు. మండుతున్న ఎండల నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు వడదెబ్బ తగలకుండా సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ దిశగా వ్యాపార వర్గాలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆతుకూరి నాగేష్, రాంబాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరగబోయేటువంటి అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్లో వ్యాపార సంస్థలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ అన్ని సంస్థలు కూడా వర్కర్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మూసేసి వాళ్ళు ఓట్లు వేసేదానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేంటే గవర్నమెంట్ ఇచ్చిన సెలవు ఇచ్చినప్పుడు కూడా జీతం కూడా ఇవ్వాలి. అంతేగాని సెలవు ఇచ్చాం కదా మనకు ఆ రోజు లీవ్ లెటర్ ఇద్దామనే ఆలోచన లేకుండా వేతనంలో కూడినటువంటి సెలవు ఇవ్వాల్సిన ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే బిల్డింగ్ కట్టేవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఈ ఎండాకాలం పోయిన దాకా వర్కర్స్కి వడదెబ్బ తగలకుండా కావాల్సిన చర్యలు తీసుకోవడం ఒకటి. సాధ్యాన్ని బట్టి బిల్డింగ్ కట్టేటువంటి వాళ్ళు ఉదయం 11 దాకా, సాయంత్రం 4 గంటల తర్వాత పని చేయించుకుంటే బాగుంటుంది. కాబట్టి అది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలే. మరి అట్లాగే షాపుల్లో కానీ మిగతా పనిచేసే వాళ్ళకు కూడా వడదెబ్బ లేకుండా వాళ్ళకి తగినటువంటి ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసే అవకాశం చేయాలని చెప్పి కూడా
మరి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వాళ్ళు తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి 13 తారీఖు కానీ ఎండాకాలం కానీ తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార వర్గాలు, షాప్ ఓనర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, బిల్డర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలని గౌరవించి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పినటువంటి గవర్నమెంట్ ఆదేశాలని వీటి తప్పనిసరిగా పాటించాలని కూడా మనం చేస్తాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెప్పింది చేసి చూపించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్. పేదల పట్ల సీఎం జగన్ కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి బాబుకు అధికారం కావాలని అనుకుంటున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకొని ఓటేయమని అడుగుతున్న నేత జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా, కిరాయి మూకలకి ఆయన ఏదో నాయకుళ్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మూకలకి నాయకుల్లాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్ కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వల్ల పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.